ప్రొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు సైతానుగాడు ఎన్నెన్ని ఇన్విటేషన్లు పంపిస్తాడో. ఒకసారి రాకపోతే పర్వాలేదులే, రెండో ఇన్విటేషన్. రెండోసారి రాకపోతే పర్వాలేదులే, మూడో ఇన్విటేషన్. మనల్ని ఎవరైనా రమ్మని ఆహ్వానించారనుకోండి, ఏదైనా ఒక విందుకు కానీ దేనికైనా ఆహ్వానించారనుకోండి, ఒకసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు, మూడోసారికి మనల్ని పిలవడం మానేస్తారు. కానీ సైతాను మాననే మాండు. నువ్వు ఒక్కసారి రాకపోయినా, 3 సార్లు రాకపోయినా, 10 సార్లు పిలిచా రాకపోయినా 11వసారి సిద్ధమైపోతాడు. అర్థమవుతుంది. నేను పాపంలో పడేయడానికి మాత్రం సైతానికి మాత్రం ఏం మాత్రం విసుగు ఉండనే ఉండదు. పాపంలో పడేంత వరకు ఆహ్వానిస్తూనే ఉంటాడు, శోధిస్తూనే ఉంటాడు. దయచేసి గమనించు. ప్రతిరోజు నువ్వు శోధన గుండా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే సైతాను కాన్స్టెంట్గా నీకేం చేస్తాడు? ఆహ్వానాలు పంపిస్తూ ఉంటాడు. అడుగుతున్నా, ప్రొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఎక్కడెక్కడ నిన్ను శోధించడానికి సైతాను ప్రయత్నం చేయాలి. ఒకసారి ఆలోచించు. ఎక్కడెక్కడ నీకు ఇన్విటేషన్స్ పంపిస్తూ ఉంటాడు? ఎవరి ద్వారా నీకు ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి, అంటే శోధనలు వస్తూ ఉంటాయి? ఒకసారి ఆలోచించు. ఉద్యోగం చేస్తున్నావా? ఉద్యోగం చేసే చోట ఎవరి ద్వారా సైతాన్ నిన్ను శోధిస్తాడో ఒకసారి ఆలోచించు. పనిచేస్తున్న చోట, ప్రయాణం చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు ఎవరి ద్వారా, ఏ విధంగా సైతాను నిన్ను శోధించే ప్రయత్నం చేస్తాడో ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకో, పరీక్షించు. అక్కడ నువ్వు జయించాలి. నువ్వు ఎదుర్కొనే ప్రతి శోధన సైతాన్ యొక్క ఆహ్వానం. దేనికి? నిన్ను పాపంలో పడేయడానికి, నిన్ను పాడు చేయడానికి, నీలో ఉన్న పవిత్రతను నాశనం చేయడానికి సైతాను ఆహ్వానాలు పంపిస్తూనే ఉంటాడు. నెహెమ్యాకు వచ్చిన ఆహ్వానం దేనికోసం అండి? నెహెమ్యాను అందలం ఎక్కించటానిక? నెహెమ్యాను ఉన్న స్థితిలోంచి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళడానిక? ఈ సన్బల్లతు అనేవాడు, టోబియా అనేవాడు మాటిమాటికి ఆహ్వానం పంపించిన కారణం ఏమిటి? నెహెమ్యా చేస్తున్న పని గొప్పది కనుక ఆ పనిని ఆపేయడానికి, ఆ పని జరగకుండా చేయడానికి. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు చదువుకుంటున్నారా? బాగా చదువుతున్నారా? కష్టపడి చదువుతున్నారా? ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని ఆశపడుతున్నారా? అమ్మకు నాన్నకు గర్వకారణంగా జీవించాలని, బంగారు భవిష్యత్తును ఏర్పరచుకోవాలి కలలు కంటున్నారా? అయితే వినో, సైతానుగాడు మనం శోధిస్తాడు. ఎవడో ఒక బాయ్ ఫ్రెండ్ని తీసుకొస్తాడు, ఎవడో ఒక గర్ల్ ఫ్రెండ్ని తీసుకొస్తాడు. బాగా చదువుకుంటున్న నీ జీవితంలో ఒక పనికి మాలిన అమ్మాయినో పనికి మాలిన అబ్బాయినో తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. డిస్ట్రాక్షన్, అట్రాక్షన్, అట్రాక్షన్, డిస్ట్రాక్షన్. ఒక అందమైన అమ్మాయి కావచ్చు, ఒక అందమైన అబ్బాయి కావచ్చు. సైతాన్ గడు ఏం చేస్తాడు తెలుసా? బాగా చదువుకుంటున్నావే, అమ్మా నన్ను గర్వించే విధంగా చేయాలనుకుంటున్నావే, పైకొచ్చేలాగా ఉన్నావే, పనికొచ్చేవాళ్ళ ఉన్నావే, నీ సంగతి నేను చూస్తా. డిస్ట్రాక్షన్. ఒక అమ్మాయిని తీసుకొస్తాడు, పరిచయం చేస్తాడు. ఒక అబ్బాయిని తీసుకొస్తాడు, పరిచయం చేస్తాడు. ఆ పరిచయం కాస్త పడుచు వయసులోనే ప్రేమ దోమగా మారటం. ఆ డిస్ట్రాక్షన్ వల్ల నీలో ఉన్నటువంటి చదువు పట్ల శ్రద్ధ తగ్గిపోవడం, స్కూల్కి వెళ్ళకపోవడం, కాలేజీకి వెళ్ళకపోవడం, క్లాసులు రుమ్మా కొట్టేయడం, ఎగ్జామ్స్ రాయకపోవడం. ఆ తర్వాత విజయం సాధించాలనుకున్న నువ్వు కాస్త చదువులో పల్టీలు కొట్టేయడం. నీ జూనియర్లు వాళ్ళందరూ కూడా చక్కగా చదువులో ముందుకు వెళ్ళిపోతూ ఉంటే, ఉన్నత స్థాయికి వెళ్ళిపోతూ ఉంటే, ఉద్యోగాలు సంపాదిస్తూ ఉంటే, పెళ్ళిళ్ళు చేసుకుంటే, పిల్లలను కంటూ ఉంటే, నువ్వేమో బికారోడ్లాగా రోడ్ల మీద తిరగడం. ఇది సైతాను కావాలి. కాబట్టి ఏం చేస్తాడో తెలుసు? నువ్వు బాగా చదువుకుంటున్నావా? అయితే అట్రాక్షన్ ద్వారా నీకు డిస్ట్రాక్షన్స్ తీసుకొస్తాడు. లోకానుసారమైన అట్రాక్షన్స్ నిన్ను డిస్టర్బ్ చేయడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి, డిస్ట్రాయ్ చేయడానికి సైతాను శతవిధాల ప్రయత్నం చేస్తాడు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అట్రాక్షన్కి ఏమాత్రం చోటు ఇవ్వకుండా, అట్రాక్షన్ అనేటటువంటి డిస్ట్రాక్షన్కి చోటు ఇవ్వకుండా, మీ జీవితాలు డిస్ట్రాయ్ చేసుకోకుండా కన్న కళలను దేవుని సహాయంతో సాకారం చేసుకోండి. అమ్మా నాన్నకు గర్వకారణంగా జీవించండి.
ఉద్యోగం చేసే చోట రకరకాల డిస్ట్రాక్షన్స్. అడుగుతున్నాం ప్రియ సహోదరి సహోదరులు, ఉద్యోగం చేసే చోట మీకు వస్తున్నటువంటి టెంప్టేషన్స్ ఏమిటి, శోధనలు ఏమిటి? ఎవరి ద్వారా మీరు శోధించబడుతున్నారు? ఎవడో ఒకడు పరిచయం అవుతాడు. మీకు పెళ్ళయింది, భార్య ఉంది, భర్త ఉన్నాడు, మధ్యలో ఒక పరిచయం, అర్ధంతరంగా వచ్చి పడిన పరిచయం. ఈ పరిచయం ఎక్కడి నుంచి వచ్చింది? అట్రాక్షన్. అదేం చేస్తుంది? డిస్ట్రాక్షన్ తీసుకొస్తుంది. భార్య భర్తల మధ్య డివిజన్ తీసుకొస్తుంది. అది ఎక్కడి దాకా దారితీస్తుంది? డైవర్స్ వరకు దారితీస్తుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో కొంతమంది అదే పరిస్థితిలో ఉన్నారు. చక్కగా చిలక గోరెంకల్లా నువ్వు నీ భార్య, నువ్వు భర్త హ్యాపీగా జీవిస్తున్నారు. కానీ సైతాన్ ఏం చేశాడు? శోధన. ఎవరి ద్వారా? మూడో వ్యక్తి ద్వారా. ఉద్యోగం చేసే చోట మూడవ వ్యక్తిని నీకు పరిచయం చేసి ప్రశాంతంగా ఉన్నటువంటి నీ కుటుంబంలో ప్రమాదాన్ని తీసుకొచ్చాడు, పెను తుఫాన్ని తీసుకొచ్చాడు. ఈరోజు ఒకప్పుడు ఎంతో సంతోషంగా సఖ్యత కలిగి సమాధానంతో ఉన్నటువంటి కుటుంబంలో ఈరోజు పెను తుఫాను ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? ఒకసారి ఆలోచించు. మూడో వ్యక్తి ద్వారా. ఆ మూడో వ్యక్తి రావడానికి కారణం ఏమిటి? అట్రాక్షన్. అదేం చేసింది? ఈ కుటుంబంలో డిస్ట్రాక్షన్ తీసుకొచ్చింది, డివిజన్ తీసుకొచ్చింది. అది ఎక్కడి దాకా దారి తీసింది? డైవర్స్ దాకా దారి తీసింది. ఇదే సైతానికి కావాల్సింది. నువ్వు నీ భార్య, నువ్వు నీ భర్త సుఖంగా సంతోషంగా సమాధానంగా ఉండటం వాడికి ఇష్టం లేదు. కాబట్టి ఏం చేస్తాడు? ఏదో విధంగా శోధిస్తాడు. ఆ శోధన అనేటటువంటి ఆహ్వానం నీకు ఇస్తాడు. ఆ ఆహ్వానాన్ని అందుకున్నావు అని అంటే జీవితం బలైపోతుంది.